డిమాండ్ చేస్తూ సోమవారం చింతలపూడి సచివాలయం ఎదుట గిరిజనులు వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బిటి దొర మాట్లాడారు. దీనివల్ల చింతలపూడి పంచాయతీలో ఉన్న దాదాపుగా 12 గిరిజన గ్రామాలకు చెందిన వందలాది మంది గిరిజన ప్రజలు ఒకరోజు పూర్తిగా కూలి పని మానుకొని రేషన్ తెచ్చుకోవడానికి వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలందరికీ ప్రజా పంపిణీ ద్వారా వచ్చే రేషన్ సరుకులను అందుబాటులో ఉంచి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. తహసీల్దార్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి మేము ఇదిగో ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసాం. తహసీల్దార్ గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ సమస్య అటువంటిది పరిష్కారం కాలేదు. కాబట్టి వెంటనే ఈ చింతలపూడి పంచాయతీకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకటువంటి రేషన్ డిపోని ఏర్పాటు చేసి ఇక్కడ డీలర్షిప్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో 380 రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అటువంటివి శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడే రేషన్ అందే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలు అందే విధంగా గిరిజనులకి సహకారం చేయాలని చెప్పి